నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 3rd January 2026 ఫ్రైడే రోజు మార్కెట్ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది 26,328 నిఫ్టీ. అయితే ఇక్కడ ఒక్కటి మనం ఆలోచించాలి. సో మన పోర్ట్ఫోలియోలో ఎంత లాభం వచ్చింది అది మనకి ఇంపార్టెంట్. మార్కెట్ ఎక్కడైనా ఉండనివ్వండి, మార్కెట్ ఆల్ టైంలో హైలో ఉంది అంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు మన పోర్ట్ఫోలియో కూడా హైలో ఉండాలి. అప్పుడే మనం మార్కెట్లో ఒక మంచి ట్రేడర్ లేదా ఒక ఇన్వెస్టర్గా సక్సెస్ అయినట్టు. ఆ మార్కెట్ని బీట్ చేయాలి మనం ఎప్పుడు కూడా. నిఫ్టీ 20% రిటర్న్ ఇచ్చిందంటే మన పోర్ట్ఫోలియో 25% రిటర్న్ ఇవ్వాలి. అయితేనే మనం మార్కెట్లో ఒక వైజ్ డిసిషన్ తీసుకొని ఒక జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకున్నట్టు లేదా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు. ఇన్వెస్టర్స్ అందరూ అనుకోవచ్చు మార్కెట్లో రెగ్యులర్గా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటే నా పోర్ట్ఫోలియోకి ఏం ప్రాబ్లం లేదని. కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 1 year అయిపోయింది. లాస్ట్ 1 yearలో మీ పోర్ట్ఫోలియోలో ఎంత రిటర్న్ వచ్చింది, నిఫ్టీ ఎంత రిటర్న్ ఇచ్చింది, ఓవరాల్ మార్కెట్ ఎంత రిటర్న్ ఇచ్చింది, మీ పోర్ట్ఫోలియో ఆ రిటర్న్ని బీట్ చేసిందా లేదా, ఇది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం రెగ్యులర్గా మార్కెట్ని చూస్తాం కానీ మన పోర్ట్ఫోలియోని చెక్ చేసుకోం. చాలామంది పోర్ట్ఫోలియోలు నష్టాల్లోనే ఉన్నాయని నాకు చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కానీ నా పోర్ట్ఫోలియో మాత్రం నష్టాల్లో ఉంది. ఎక్కడ తప్పు జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం మార్కెట్లో? సో మార్కెట్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటున్నామా, ప్రైస్ మూమెంట్ని తెలుసుకోగలుగుతున్నామా, ప్రాపర్గా అనలైజ్ చేయగలుగుతున్నామా అనేది ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు లేదా స్టాక్ మార్కెట్లో మీరు ఒక ప్రొఫెషనల్ కావాలనుకుంటే మా 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సింపుల్ రీజన్, ఈ ప్రోగ్రాంలో మీరు ప్రతి విషయాన్ని కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించి నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఓపిక కూడా ఉండాలి. ఎందుకంటే ఇది 1 రోజు 2 రోజుల్లో నేర్చుకునే ప్రోగ్రాం కాదు. 100 days ఉంటుంది. దాదాపుగా 4 నెలల పాటు మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విషయం మీరు అల్టిమేట్గా మీ గోల్ మార్కెట్ని బీట్ చేయాలి. అంటే మార్కెట్లో వచ్చిన రిటర్న్ కన్నా మీ పోర్ట్ఫోలియోలో రిటర్న్ ఎక్కువ రావాలి. అట్లా కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ని మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మార్కెట్ విషయానికి వద్దాం. ఆల్ టైమ్ హైలో ఉంది 26,328 నిఫ్టీ. సో లాస్ట్ ట్రేడింగ్ డే వచ్చి చూస్తే పిఎస్యూ స్టాక్స్లో మంచి ర్యాలీ, పిఎస్యూ బ్యాంక్స్లో స్ట్రాంగ్ ర్యాలీ. మనం గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పాం పిఎస్యూ బ్యాంక్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని. సో పిఎస్యూ బ్యాంక్స్లో ఇంకా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉందా ఈ ఇయర్లో అంటే ఉందనే చెప్పొచ్చు. కాకపోతే ఎక్స్ట్రీమ్ మూమెంట్స్ ఉండకపోవచ్చు. మేబీ 30%, 40% లాంటి రిటర్న్స్ రాకపోవచ్చు. కానీ 15 to 18% పిఎస్యూ బ్యాంక్స్లో ర్యాలీ ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. సో పిఎస్యూ బ్యాంక్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అదేవిధంగా లాస్ట్ ట్రేడింగ్ డే రోజు చూస్తే అంటే ఫ్రైడే రోజు కోల్ ఇండియా, ఎన్టీపీసీ, హిండాల్కో, ట్రెంట్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా మంచి లాభాల్లో క్లోజ్ అయినాయి. ఇందులో కోల్ ఇండియా దాదాపుగా 7% వరకు పెరిగింది. నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్ ఐటీసీ గురించి మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు అని. ఒకసారి మీరు చూడండి, లెవెల్స్ చూసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మంచి ఆపర్చునిటీ రావచ్చు ఈ స్టాక్లో. అదేవిధంగా నెస్లే డౌన్లో క్లోజ్ అయింది. కోటక్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఇక్కడ నెస్లే, కోటక్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ ఇవి చూస్తే ఇక్కడ కొంత హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని అనుకోవచ్చు మనం. సో ఇప్పుడు నిఫ్టీకి లెవెల్స్ చూద్దాం. మనకి నెక్స్ట్ హైయర్ లెవెల్లో ఎక్కడ రెసిస్టెన్స్ ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి ర్యాలీ ఇంకా కంటిన్యూ అవుతుందా లేకపోతే హైయర్ లెవెల్లో ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, వేవ్ ఫార్మేషన్ మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం వేవ్ ఫార్మేషన్ జాగ్రత్తగా గమనిస్తూ అర్థం చేసుకుంటే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 61.8% ఎప్పుడైతే క్రాస్ చేసామో అది ప్రీవియస్ హైని టెస్ట్ చేసింది. ఈ లెవెల్ క్రాసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రీవియస్గా ఒకసారి రీటెస్ట్ చేసి కిందకు వచ్చి అగైన్ దీన్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు మనకున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ 2 ఉంటాయి. ఒకటి 26,385. మండే రోజు మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తామా, ఇక్కడి నుంచి రిటర్న్ కిందకు వస్తామా. అండ్ వన్స్ 26,835ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనకి 26,580ని టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకటి లెవెల్ క్రాస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. 26,385 కన్నా పైన డే క్లోజ్ కావాలి.
అండ్ ఆ క్లోజ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో క్యాండిల్ స్ట్రెంత్ అంటాం, ఆ క్యాండిల్ స్ట్రెంత్ అట్లీస్ట్ 70% అన్న ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనం అజంప్షన్ చేయొచ్చు 26,580 వరకు వెళ్తుందని. ఒకవేళ 26,385 కన్నా కింద ఆ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయ్యి కిందకు వస్తే సపోర్ట్ 26,320, తర్వాత సపోర్ట్ వచ్చి 26,230. ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి రాబోయే రోజుల్లో. అయితే ఇక్కడ ఓవరాల్గా మనం పాజిటివ్ బయాస్తో ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మన కీ లెవెల్ కూడా మారిపోతుంది. ఎందుకంటే మనం మొమెంటం స్ట్రాంగ్ ఉన్నప్పుడు లెవెల్స్ మారిపోతూ ఉంటే మన కీ లెవెల్ని ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు మన కీ లెవెల్ వచ్చి 26,045. సో ఆ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మనం బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు నిఫ్టీలో. సో ఇండెక్స్ స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా డిప్స్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం గతంలో అనుకున్నట్టుగానే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ లో మనం ఆల్ టైమ్ హైని హిట్ చేయలేదు ఇంకా. 86,145. ఇప్పుడు 85,787 ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఆల్మోస్ట్ అక్కడే మనం టెస్ట్ చేసి అక్కడ ఆగింది. సో మేబీ 86,150ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీంట్లో కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. 85,050 అనుకోవచ్చు స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. ఇది బ్రేక్ కానంత వరకు కూడా హైయర్ లెవెల్లో మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. ఏదైనా హైయర్ లెవెల్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ వచ్చినా కానీ లోయర్ లెవెల్లో మనం సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డిప్స్ వస్తే దీంట్లో కూడా మనం బయింగ్ ఆపర్చునిటీకి చూడొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టుగానే 60,150 రెసిస్టెన్స్ పాయింట్ అక్కడే క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా. బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. మన కీ లెవెల్లో చిన్న మార్పు ఉంది. 59,180 మన కీ లెవెల్ ఇది. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ 59,720 అండ్ దాన్ని బ్రేక్ చేస్తే 59,500 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. అప్ సైడ్ ఈరోజు లాస్ట్ ట్రేడింగ్ డే హైని బ్రేక్ చేస్తే మాత్రం 60,580 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం స్ట్రాంగ్ మూమెంటమే చూస్తున్నాం. హైయర్ లెవెల్ వెళ్ళే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒక్క స్టాక్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి కోల్ ఇండియా. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు దాదాపుగా 6.85% పెరిగిన స్టాక్ సెలెక్షన్ ఏం లేదు. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఏదైతే హైయెస్ట్ ప్రైస్ గెయినర్ ఉందో ఆ స్టాక్ని తీసుకొని దానికి మాత్రం మనం టెక్నికల్గా లెవెల్స్ చూస్తున్నాం. ఇదేం బై సెల్ రికమెండేషన్ లాంటిది అయితే కాదు. ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా లేకపోతే ట్రేడింగ్ చేయాలన్నా కానీ మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేయండి. సో ఇక్కడ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూస్తే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఆర్ సప్లై పాయింట్ అనుకోవచ్చు మనం. ఈ సప్లై పాయింట్ దగ్గరే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్లోజ్ అయింది. మొమెంటం వైజ్గా స్ట్రాంగ్ ఉంది. ఇది అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక్కడ ఒకటి మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం చూడాలి. ఫస్ట్ బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు మనం. సో ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఒక చిన్న డ్రిప్ ఇచ్చి తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 61.8% అండ్ 100% రీట్రేస్మెంట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. అయితే దీంట్లో ఒకటి బ్రేక్అవుట్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఈ హైని బ్రేక్అవుట్ చేస్తే లాభం లేదు. 430ని బ్రేక్ చేస్తే మాత్రం 442 తర్వాత 450 వరకు హైయర్ సైడ్కి వెళ్ళొచ్చు. డౌన్ సైడ్లో ఒక ఆపర్చునిటీ కోసం చూస్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హై అది మనకి కొంత ఆపర్చునిటీ లాగా ఉంటుంది. ఆ లెవెల్ని కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఇది ప్రీవియస్ స్వింగ్ హై అండ్ 415 అనుకోవచ్చు. అండ్ 416 61.8% రీట్రేస్మెంట్. ఈ రెండు పాయింట్స్ మనకి ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు ఇన్ కేస్ ఏదైనా చిన్న డిప్ ఇస్తే. ఈ స్టాక్ని మానిటర్ చేయండి, లెవెల్స్ చూసుకోండి, స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ లాంటిది పెట్టుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్ట్రాటజీ. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 yearలో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి.
3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్ ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకొని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్ని రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంటే ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి